పాకిస్తాన్ జట్టుకు షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. ఆసియా కప్ ఫైనల్కు చేరిన పాకిస్తాన్కు భారత్ చేతిలో పరాభవం ఎదురైంది. తొలిసారి ఇరు జట్లు ఫైనల్లో తలపడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఒకే ఎడిషన్లో భారత్తో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ పాక్ ఓడిపోయింది. దీంతో స్వదేశంలోనే ఆ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విదేశీ క్రికెట్ లీగుల్లో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం లేదు. అందుకోసం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను జారీ చేయకూడదని భావిస్తోంది. సాధారణంగా ఏదైనా విదేశీ లీగుల్లో ఆడాలంటే ప్లేయర్స్ తమ బోర్డుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. భారత్ చేతిలో వరుస ఓటములతో ఆసియా కప్ చేజారడంతో పీసీబీ ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్ఓసీల జారీపై పీసీబీ సీఓఓ సుమైర్ అహ్మద్ కీలక ప్రకటన జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ పతనావస్థ దశలో ఉంది. స్వదేశంలో మౌలిక వసతులు కూడా తక్కువగానే ఉంటాయి. విదేశీ లీగుల్లో ఆడకపోతే ఆటపరంగానే కాకుండా ఆర్థికంగానూ పాక్ ప్లేయర్లకు దెబ్బ తగిలే అవకాశం ఉంది. పీసీసీబీ నుంచి వచ్చే ఆదాయం అంతగా ఉండదు. అదే విదేశీ టీ20 లీగుల్లో ఆడటం వల్ల పెద్ద మొత్తంలో సంపాదన వస్తుంది. మరొక వైపు విదేశీ కోచ్లు విదేశీ పిచ్లపై ఆడే అవకాశం ప్లేయర్స్కు వస్తుంది. ఆసియా కప్ పై ఫైనల్కి రావడానికి ఇది ఓ రకమైన కారణమే. కానీ పాక్ బోర్డు మాత్రం అలా ఆడటం వల్ల నిలకడ లోపిస్తుందనే ఉద్దేశంలో ఉంది. అందుకే తమ ప్లేయర్లకు అనుమతినిచ్చే దానిపై కఠిన నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపారు. ఈ వ్యవహారంలో పాక్ ఆటగాళ్లు ఏ విధంగా స్పందిస్తారో మరి.